ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారుపై అవినీతి ఆరోపణలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆయనతో పాటు ఆయన కుమారుడు ఈ మధ్యనే మంత్రిగా పదవీ స్వీకారం చేసిన లోకేష్ మీద కూడా కొత్త తరహా ఆరోపణలు రావడం గమనార్హం. తాజాగా జగన్ పార్టీ నేతలు లోకేష్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ మంత్రి లోకేష్ బాబుకు బినామీగా మారారని, ఆయన ఇప్పుడు అనధికారికంగా నారా సిద్ధార్థ్గా మారినట్లు ఆరోపిస్తున్నారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న జిల్లా కలెక్టర్ తక్షణమే జిల్లా నుంచి పంపించి వేయాలంటూ జగన్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు 2 వారసులు ఉన్నారని, వారిలో ఒకరు లోకేష్ అయితే రెండో వ్యక్తి కలెక్టర్ సిద్ధార్థ్ అంటూ దుయ్యబట్టారు. లోకేష్కు బినామీగా వ్యవహరిస్తున్న కలెక్టర్ చంద్రబాబు ఆస్తులను సంరక్షణ పాత్రను పోషిస్తున్నట్టుకు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు జగన్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కలెక్టర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పటికీ పలుమార్లు జిల్లా ప్రజలు, నేతలు, అధికారులు ఫిర్యాదు చేస్తున్నా ఆయన్ను సీఎం వెనకేసుకొస్తున్నారని, అసెంబ్లీ సైతం తప్పుడు నివేదికలు పంపుతున్నా ఆయన్ను వెనకేసుకొస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి 3 నెలలకోసారి నిర్వహించాల్సిన జిల్లా స్థాయి సమావేశాలను 9 నెలలకోసారి కూడా నిర్వహించడం లేదని, అసమర్థతో కలెక్టర్ ఉండడం సిగ్గుచేటుగా అభివర్ణించారు.